నేటి వైశిష్యంలో భాగంగా మనం ఒక చిన్న మోటివేషన్ స్టోరీని ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిని ఏమంటారంటే 3 గోల్డెన్ రూల్స్. అంటే ఒక 3 చక్కటి విజ్డమ్తో కూడిన గోల్డెన్ రూల్స్ అంటే ఏంటంటే 3 చక్కని సూత్రాలు జీవితంలో వ్యక్తి ఎదుగుదలకి ఎలా సహకరిస్తాయి, వ్యక్తికి ఆనందాన్ని, ఎదుగుదలని, అందరితో మంచి సంబంధ బాంధవ్యాల్ని పెంచడంలో 3 చక్కటి జ్ఞానంతో కూడిన సూత్రాలు ఏమిటి అన్నవి ఇవాళ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకానొక ప్రదేశంలో ఒక వ్యక్తి తను చాలా కాలం పాటు భార్యతో కలిపి జీవితం సాగిస్తూ ఉంటాడు. అయితే అతనికి ఆర్థికంగా ఎదుగుదల కోసం ఏం చేస్తాడంటే వేరే ప్రదేశానికి వెళ్ళి తను కష్టపడి సంపాదించాలనుకుని ఆ విషయం భార్యతో చెప్పి, నేను వేరే ప్రదేశానికి వెళ్తున్నాను, నేను బాగా ధనం సంపాదించాక వస్తాను నేను అని చెప్పి భార్య యొక్క అనుమతితో అతను వేరే దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అతను వెళ్ళే సమయానికి భార్య ఆల్రెడీ గర్భవతిగా ఉంటుంది. సరే అని చెప్పి ఆవిడ ఒప్పుకుంటుంది. మొత్తానికి ఆయన వెళ్ళిపోతాడనమాట. లాంగ్ బ్యాక్ అంటే ఇదివరకటి రోజుల్లో కథ లాంటిదనమాట ఇది. అతను వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే అతను మొత్తానికి అక్కడ చాలా కష్టపడతాడు. అన్ని విధాలుగా కూడా కష్టపడి శ్రమపడి బాగా ధనాన్ని సంపాదించి అతను మళ్ళీ తన యొక్క దేశాన్ని తిరిగి సంవత్సరాలు గడిచిపోతాయి. అంటే అప్పుడు ఈ విధంగా మనకి ఫోన్లు అలాంటివన్నీ ఉన్న సందర్భాలు కావు కనుక అలా అనుకోవాలి మనం. అంటే తను వస్తున్నట్టుగా భార్యకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ చేయాలని చెప్పి అనుకుంటాడు అనమాట. ఆవిడని ఆశ్చర్యచకితురాలు చేయడం కోసం తను వెంటనే బయలుదేరి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేయడంలో తను ఏం చేస్తాడంటే మొత్తానికి నావ మీదే వాళ్ళు వెళ్ళాలి. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రయాణం చేయాలన్నమాట. అతను ఉన్న ప్రదేశం నుంచి తన సొంత ప్రదేశానికి వెళ్ళడానికి ఆ ప్రయాణం చేసుకుంటూ అతను రావడానికి చేస్తున్న ప్రయత్నంలో అదే దాంట్లో ఆ యొక్క షిప్పులో ఇంకొక వ్యక్తి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఒక పెద్ద వ్యక్తి, ఒక పెద్ద మనిషి. ఏంటంటే మీరు ఏంటి బాధపడుతున్నారని చెప్పి అతను అడిగితే, ఏం చేయనండి, జ్ఞానానికి విలువ లేదు ఇక్కడ, నా దగ్గర 3 మంచి ప్రిన్సిపల్స్, 3 సూత్రాలు ఉన్నాయి, అవి ఎవరికన్నా అమ్మి ధనం చేసుకుందాం అనుకుంటేనేమో నాకెవరు ఇక్కడ నా యొక్క జ్ఞానానికి సంబంధించి సూత్రాలు కొనుక్కునే వాళ్ళు లేరు, అందుకని నేను బాధపడుతున్నాను, 3 ఇంపార్టెంట్ గోల్డెన్ ప్రిన్సిపల్స్ నా దగ్గర ఉన్నాయని చెప్తాడు. అంటే ఇతని బాధ వస్తుందన్నమాట. ఎందుకంటే అతను ఈ దేశం వచ్చి రకరకాలుగా కష్టపడి అనేక సంవత్సరాల తర్వాత అనేక ధనాన్ని సంపాదించి తన ప్రదేశానికి ఎడుతున్నాడు. అలాంటి తను ఏ ప్రదేశంలో అయితే పనిచేశాడో ఆ ప్రదేశం వాళ్ళెవరు కొనుక్కోవట్లేదు, వాళ్ళెవరికి అంత విలువ ఇవ్వట్లేదు తన దానికని చెప్పి అంటున్నాడు కదా అతను. అంటే తను చేసిన ప్రదేశాన్ని అతను తగ్గించి మాట్లాడుతున్నాడేమో అనే బాధతో ఇతను ఏం చేస్తాడంటే, అదేదో నాకు ఇవ్వండి నేను కొనుక్కుంటాను, నాకు అభ్యంతరం లేదు అంటాడు. అంటే సరే మరి ఒక్కొక్క ప్రిన్సిపల్ నేను నీకు ఇవ్వాలంటే ఒకటి 500 బంగారు డాలర్లు అవుతాయి అన్నట్టుగా అతను సమ్ అమౌంట్ చెప్తాడు. చెప్తే అది చాలా అతనికి ఎక్కువే ఆ ధనం ఇవ్వడం. కానీ ఏంటో అతను పెద్ద మనిషిని గౌరవించాలి కదా అని, సరే చెప్పండి ఆ 3 ప్రిన్సిపల్స్ ఏంటో, ఆ 3 సూత్రాలు అంటే జ్ఞానానికి సంబంధించినవి తెలుసుకుంటాను నేను అంటాడు. మొదటిది ఏంటంటే కనిపించేవన్నీ కూడా నిజాలు కాదు. అంటే కొన్నిసార్లు మనకు ఎదురుగుండా చాలా కొన్ని కనబడుతూ ఉంటాయి. వెంటనే మనం దాన్ని చూసేసి అది నిజమని చెప్పి అనుకుంటాం. కానీ తర్వాత మళ్ళీ మనం అదే కళ్ళతో చూస్తే అది నిజం అనిపించకపోవచ్చు. ఇది మొదటి సూత్రం అని చెప్పి మొదటి సూత్రానికి ధనం తీసుకుంటాడు. ఇక రెండో సూత్రం ఏంటంటే, మనం ఏదన్నా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు వెంటనే ఇమీడియట్గా తీసేసుకోకుండా కొంత కూల్గా ఆలోచించి 1-10 సార్లు ఆలోచించాక ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇమ్మీడియట్గా మనం చూసేసి వెంటనే ఇమ్మీడియట్గా నిర్ణయాలు తీసేసుకోకూడదు. ఏదన్నా ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రెండో ప్రిన్సిపల్. ఓకే, ఇక మూడో ప్రిన్సిపల్ వచ్చేప్పటికి ఏం చెప్తాడు, మూడో సూత్రం వచ్చేటప్పటికి కోపంతో ఉన్నప్పుడు ఎలాంటి యొక్క నిర్ణయాలు వ్యక్తికి తగవు. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, కోపంతో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అలా మొత్తం 3 ప్రిన్సిపల్స్ అతను చెప్తాడనమాట. సరే 3 తీసుకొని అతనికి ధనం ఇచ్చి బంగారు డాలర్స్ లాంటివి మొత్తానికి అతను మళ్ళీ ఆ షిప్లో ప్రయాణం చేసి చాలా రోజుల తర్వాత అతని కుటుంబాన్ని చూడడానికి వెళ్ళిపోతాడు. ఎవరు, ఈ యొక్క దేశాటన చేసిన వ్యక్తి. వెళ్ళిన తర్వాత అతను వెళ్ళిపోయేటప్పటికి ఇంటికి వెళ్ళిపోయి తన భార్యకి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు కదా, ఆశ్చర్యం కలిగించాలని. అతను వెళ్ళడం సరాసరి తన యొక్క భార్య ఉండే రూమ్కి వెళ్ళిపోయేటప్పటికి అక్కడ భార్య పక్కన ఇంకో వేరే వ్యక్తిని చూసేసి ఇతనికి వెంటనే కోపం వస్తుంది. ఏంటి ఇదంతానో, నేను లేపేటప్పటికి ఇలా ఏదో జరిగిపోయింది ఇక్కడ అని చెప్పి అనుమానించేసి వెంటనే అతను దగ్గర ఉండే కత్తి తీసి చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ లోపల అతను వ్యక్తి చెప్పిన విషయం గుర్తొస్తుంది. 3 ప్రిన్సిపల్స్ తెచ్చుకున్నాడు కదా అక్కడి నుంచి డబ్బులు ఇచ్చి. మొదటి ప్రిన్సిపల్ ఏం చెప్పాడు, ఎదురుగుండా చూసేదంతా నిజం కాదు, కొన్నిసార్లు మళ్ళీ కొంతసేపు ఆగి చూస్తే ఆ నిజమే మీకు ఇంకో రకంగా కూడా కనిపించవచ్చు అని చెప్పాడు కదా అన్నట్టుగానే అక్కడ ఆ వ్యక్తికి ఇమీడియట్గా ఆగుతాడు.
సరే ఇది ఎందుకైనా మంచిదని ఆగుతాడు. అనుకొని మళ్ళీ వెంటనే కత్తి లోపల పెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అది కుండకి తగిలి కుండ పగిలిపోతుంది. ఈ చప్పుడికి భార్య మెలకు వచ్చేసి ఆనందపడిపోయి అతని దగ్గరికి వచ్చి మీరు లేకుండా ఎంతో నేను బాధపడ్డాను, ఎంతలానే ఉన్నానో నా మనసుకి తెలుసు అని పాపం అమ్మాయి చాలా అభిమానంగా దగ్గరికి వచ్చినా ఇతనికి ఇంకా కోపం అలాగే ఉంటుంది. ఉన్నాక తర్వాత ఏంటి, మొదటి ప్రిన్సిపల్ అయిపోయింది కదా, రెండోది ఏంటంటే తొందరపడి నిర్ణయం తీసుకోకు అని చెప్పి కూడా రెండో ప్రిన్సిపల్ చెప్పారు కదా. ఆ రెండో ప్రిన్సిపల్స్లో ఏంటంటే అతను ఆల్రెడీ ఎందుకు నేను తొందరపడిపోయి ఇలాగా అమ్మాయి మీద నేను ఇది చేయాలని ఆగాడు. మూడో ప్రిన్సిపల్ కూడా గుర్తొచ్చింది. మూడో ప్రిన్సిపల్లో ఏంటి, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ మూడు వరుసగా ఆలోచించి అతను ఆమెనేం చేయకుండా ఆగాడు. ఆగి కొంచెం కోపంలోనే ఉన్నాడు. ఇంకా ఈ లోపల ఈ చప్పుడికి అక్కడున్న వ్యక్తి కూడా నిద్రలేచేప్పటికి అంటుంది, బాబు నిద్రలేలే మీ నాన్నగారు వచ్చారంటే అప్పుడు అతనికి గుర్తొస్తుంది. తను వెళ్ళే టైంకి ఆమె గర్భవతి కదా, తను ఇన్ని సంవత్సరాల పాటు అక్కడికి వెళ్ళిపోయాడు, వీడు నా కొడుకే, నేను తొందరపడ్డానే, ఎంత తొందరపడిపోయాను అని చెప్పి కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి తనకి. అంటే తను చూసింది కరెక్ట్ కాదు, తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆగడం మంచి పని అయింది. మూడోది వచ్చేటప్పుడు కోపంలో నిర్ణయం తీసుకుంటే ఎంత ప్రమాదం జరిగిపోయేది. ఆ మూడు గుర్తొచ్చి అతను అనుకుంటాడనమాట, నాకు అతనికి ఇచ్చిన బంగారు నాణ్యాల కన్నా ఇది ఇంకా చాలా గొప్పది ఇప్పుడు నాకు ఎదురైన అనుభవం, కాబట్టి దీనికి ముందు ఆ డబ్బులు కూడా తక్కువే, చాలా మంచి వాల్యుబుల్వి అతను చెప్పాడని చెప్పి అనుకుంటాడు. ఇది మన నిజ జీవితంలో కూడా అప్లై చేసుకుంటే ఇక్కడ ఎప్పుడూ కూడా మనకి అపిరెన్సెస్ ఆర్ ఆఫ్టర్ డిసెప్టివ్, అంటే చూసేదంతా నిజం కాదు. కొన్నిసార్లు దాన్ని చూసేసి మనం నిజం అనుకోవడం వల్ల ఎన్నో వైపరీత్యాలు కూడా జరిగిపోతూ ఉంటాయి. జనరల్గా సోషల్ మీడియాలో ఏదైనా ఒక విషయం రాగానే దాన్ని వెంటనే రకరకాలుగా నిజం అనుకునే లోపల అది అబద్ధం అని తేలిపోవడము, ఏదో ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా తొందరగా అలాగే ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు అది లాంగ్ రన్లో తీసుకునే డెసిషన్, అది వివాహం కావచ్చు, లేకపోతే ఒక సంబంధం కావచ్చు, అంటే వైవాహిక జీవితంలో అడుగు పెట్టడం కావచ్చు, ఒక వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే జాబ్ మారే విషయాల్లో కావచ్చు, తొందరపడిపోయి మనం నిర్ణయం తీసుకోకుండా ఆగి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది లాంగ్ రన్లో మనకి ఉపయోగపడుతుంది. మూడోది, కోపంగా ఉన్నప్పుడు మనం తొందరగా నిర్ణయం తీసుకుని ఇంకొద్దు ఈ పని మనం చేయొద్దు, మనకేదో ఇక్కడ జరిగిపోయిందని చాలామంది స్పాంటేనియస్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వద్దుక నేను చేయని పని అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక మంచి అవకాశాన్ని కోల్పోతారు. ఆ కోపంలో రిలేషన్స్ కూడా బ్రేకప్ అయిపోతాయి. ఆ కోపంలో మాట అనుకోవడం బట్టి మళ్ళీ మాటలు వెనక్కి రావు. కాబట్టి ఇవన్నీ చూసిన మీదట ఏంటంటే ఈ మూడు గోల్డెన్ ప్రిన్సిపల్స్ నిజ జీవితంలో మనకి ప్రతి చోట ఉపయోగపడుతూ ఉంటాయి. ఏ పని చేసినా ఆగాలి, ఆలోచించాలి, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, కనబడేదంతా నిజమని చెప్పి భావనతో మనం వెంటనే ముందుకు వెళ్ళకూడదు. ఇలా చేసుకుంటూ వెళ్ళడం బట్టి ఏముందంటే మనిషికి ఎదుగుదల, దాని ద్వారా ప్రశాంతత, తర్వాత కొత్త మార్గాలు అన్వేషించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉంటాయి, ఆలోచన శక్తి బాగుంటుంది, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. నిదానంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి జీవితంలో అన్నీ అనుకున్నవి సాధించడానికి అవరోధాలు లేకుండా పెడతాడు. కనుక వీలైనంత వరకు ఈ మూడు గోల్డెన్ ప్రిన్సిపల్స్ మన జీవితాల్లో కూడా మనం అప్లై చేసుకోవడం బట్టి అన్ని విధాల జీవితంలో మంచి రిలేషన్స్ నిలబడడంతో పాటుగా జీవితం ప్రశాంతవంతంగా ఆశించిన రీతిలో ఎదుగుదలతో ముందుకు పెడుతుంది అన్నదానికి ఈ చిన్న కథ ఒక చిన్న ఉదాహరణ. నమస్కారం. వీక్షించారు కదా.